నీ కృప నాకు చాలును నీ కృప లేనిదే బ్రతుకలేను నీ కృప నాకు చాలును నీ కృప లేనిదే బ్రతుకలేను నీ కృప లేనిదే బ్రతుకలేను జలరాశులన్నీ
ఆరాధన దినాన్ని మాకు ఇచ్చారు ప్రభావ. ఈ ఆరాధనలో మిమ్మల్ని ఆరాధించడానికి ఈ స్థలంలో ప్రార్థన చేసుకున్నాం, పాటపాడాం. మనం ఈ వాక్యాన్ని విని మేమందరం కొత్తగా చిన్న చిన్న ఆరాధన చక్కగా చేయడానికి మాకు సహాయం చేయండి ప్రభావ అని చిన్న ప్రార్థన చేసుకోవాలి. దాని వల్ల ప్రార్థన చేస్తాం. దాని గురించి అందరూ తెలుసు. దాని గురించి కీర్తనలో మొత్తం 150 కీర్తనలు దావీదు, వాటిలో కొన్ని కీర్తనలు చక్కగా రాశారు. అయితే దావీదు చాలా విషయాలు ఈ కీర్తనలో కొన్ని కీర్తనలు చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో దావీదు ఒక మాట కలుపుతూ వచ్చాడు. ఏంటో తెలుసా? నేను అసలు భయపడను అన్నాడు. నేను అసలు భయపడను మాట చక్కగా వాడాడు. నేను అసలు భయపడే ప్రసక్తి లేదు. మరి వాస్తవం చెప్పాలంటే భయాల్లో తిరుగుతూ, భయాల్లో ఉంటూ, భయాన్ని తింటూ, భయాన్ని అంటూ, భయంలోనే జీవిస్తూ, భయాన్ని వాతావరణ పరిస్థితుల్లో ఉంటూ ఏమంటాడు చెప్పండి? నేను భయపడ్డాను. చాలా ఆశ్చర్యమైన విషయం. అట్లాంటి సందర్భాలు కీర్తనలు ఏమున్నాయి అని మీకు చెప్పాలని వచ్చేటట్టు పాటలు మళ్ళీ నుంచి వస్తాం మాట్లాడుకుంటున్నాను. అసలు ఆ మాట స్ట్రైకింగ్ అంటే మైండ్లో ఎక్కడెక్కడ అనుకుంటున్నాడు నాకు గుర్తొచ్చి కొన్ని అలా మాట్లాడుకొని బైబిల్లో పెట్టుకున్నాను. ఎక్కడెక్కడ అన్నాడు సందర్భాలు ఏంటంటే విషయాలు ప్రాముఖ్యంగా నాకు తెలిసి ఉన్నాయి అనుకున్నాను. మ్యాక్సిమం ఏమనుకున్నాను మిగతా నాకు తెలిసిన చదివిన అవేంటో ఒకసారి గమనించాలి. ఒకసారి ఎట్లాంటి సందర్భంలో ఎట్లాంటి పరిస్థితులు మధ్య దావీదు నేను భయపడని చెప్తున్నాడు చూద్దాం ఒకసారి. మొదటి సందర్భం ఎక్కడ జరిగిందంటే 3వ కీర్తన, కీర్తనలు 3వ కీర్తన ఏంటంటే 3వ కీర్తన తీసి 6వ చదువుతాం. 6వ చూసారా? 10,000 మంది పైబడిన పదిలముగానే ఉండెదను, ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. చూసారా? అది వేరే ఉంది. ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది మాట మనం చెప్పగలిగాం. అందుకే దావీదు దేవుడు ఏమన్నాడంటే నా 16 సార్లు అన్నాడు. దావీదు 10 కోడాడు దేవుడు. మనం కోరుకోవడం కాదు, మనం నిద్రపోవడం కాదు, సాక్షాత్తు సృష్టికర్త దేవుడే మనం మెచ్చుకోవాలి, మనం ఎంకరేజ్ చేయాలి, మనం పొగడాలి. దావీదు ఏమన్నాడు? అతడు నా 16 సార్లు అంటే నా 16 సార్లు అంటే అర్థం ఏంటంటే నా హృదయంలో నుంచి వచ్చే ఏదైతే అనుకుంటానో దాని ప్రకారం నడుచుకునేవాడు. ఆ మాట చూడండి చక్కగా అన్నాడు. 10,000 మంది ఏంటి సందర్భం అని ఆలోచిస్తే ఇక్కడ మీరు బైబిల్లో చాలా జాగ్రత్తగా ఆ 3వ కీర్తన బైబిల్లో పైన చూస్తే తన కుమారుడైన సందర్భం ఇదనమాట. తన కుమారుడైన అబ్షాలోము కొడుకు తండ్రి మీద ఏం చేశాడు చెప్పండి? తిరుగుబాటు చేశాడు. సొంత కొడుకే మరి దావీదు మీద తిరుగుబాటు చేశాడు. సందర్భం అది. తండ్రికి ఎదురుగా కుమారుడు ఉన్నాడు, సింహాసనం పోయే ప్రమాదం ఉంది. అయినా సరే చూడండి ఎంత భయంకరంగా. ఎవరైనా చెప్పండి, సింహాసనం నుంచి కిందకి దిగేశాడు. దావీదు రాజుగా ఉన్నాడు, రాజు నుంచి వచ్చేసాడు కిందకి. ఇంకా చెప్పాలంటే కుట్ర పన్నాడు, చాలా మంది తిరుగుబాటు చేసి దావీదు మీద చేద్దామని భయానికి వాతావరణం క్రియేట్ అయిపోయింది. ఆ రాజ్యంలో సిచ్యువేషన్ ఆలోచించుకుంటే ఎలా ఉండదు. ఎట్లాంటి పరిస్థితుల్లో సందర్భం అది నిజం చెప్పాలంటే ఎట్లాంటి పరిస్థితుల్లో దేవుడిపై ఆధారపడినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్కడ అన్నాడు 10,000 మంది దండెత్తి మొహం నుంచి భయపడ్డాగానే నేను భయపడను అని. దానిపైన చూసారు తెలుస్తా అక్కడ చదవండి. అది చూసారా? అది పాయింట్ అసలు 5, 6 చదవాలి. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయి వెలుగుదును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఇక్కడ ఒక మాటకి 5వ వచనంలో మొదటి లైన్, 6వ వచనంలో చివరి లైన్ రెండు కలిసి చదవండి. సంస్కృతి అయిందా? ఎట్లా ఉంటుంది మాట చూడండి. యెహోవా నాకు ఆధారము నేను భయపడను. అంతే. అంటే సొంత కుమారుడు తిరుగుబాటు చేసి సింహాసనం పోయే ప్రమాదం ఉన్నప్పటికీ, ఎన్ని భయానకమైన దృశ్యాలు ఉన్నప్పటికీ దావీదు భయపడకుండా నేను భయపడ్డానంటే అసలు ఎవరైనా ఇతనికి ఆధారంగా నిలబడిందంటే అక్కడే చక్కగా ఎవిడెన్స్. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు
ఎవరికైతే దేవుడు ఆధారంగా ఉంటాడు, పిల్లలకి అనమాట. క్లియరెన్స్గా మనకు అర్థమైపోవాలి. మొదటి సందర్భం దావీదు ఎంత మంచి మాట అన్నాడు, నేను భయపడను, యెహోవా నా పాదాల మధ్యలో. ఎంత భయానికి దృశ్యం తెలుసా? 10,000 మంది దండెత్తి నా మీద మోహరించిన ఎలా ఉంటాడంట, పండుకొని నిద్రపోయి ప్రశాంతంగా ఉంటాడంట. సార్ ఎంతమంది నా మీదకి వచ్చినా నేను భయపడను, పండుకొని నిద్రపోయి చక్కగా యథావిధిగా నేను మామూలుగానే రోజు ఇలాగ ఎలా తినుకుంటున్నాను అలాగే తినుకుంటాను, అలాగే స్నానం చేస్తాను, అలాగే టిఫిన్ చేస్తాను, అలాగే భోజనం చేస్తాను, హ్యాపీగా తెలుస్తాను. నా పని నాదే అన్నాడు. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. వేరే రోజు నీ మీదకి వచ్చినా సరే నువ్వు పని చేసుకోవాలి. ఇన్ని భయాలు, ఇన్ని పరిస్థితులు నీ మీదకి వచ్చినా నీ పని నువ్వు చేసుకెళ్తున్నావు. మరి ఎలా మాట్లాడాలి? తప్పదు. అదే ఆరాధన అంటే. ఆరాధన అంటే ఇంత చక్కటి మంచి పాయింట్ మాతో చెప్తున్నాడు. ఎవరైతే ఆయన ఆధారం చేసుకుంటారంటే దేవుడు మనకి ఆధారంగా ఉంటాడు. ప్రభు మన ఆధారం నిజంగా. ఆయన మనకు ఆధారం అంటే అర్థం తెలుసా? మన సపోర్ట్, మనకు పక్కనే ఉండి ఆయన మనకు బలపరుస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక సందర్భంలో, ఇంత భయంకర సందర్భంలో కూడా దావీదు భయపడని చెప్తాడు. ఇది ఒక సందర్భం చూశాను మనం. ఇంకో సందర్భం కూడా చూద్దాం బైబిల్లో. అందరికి తెలిసిన మాట 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, ఇప్పుడు ఇక్కడ కూడా ఏమంటాడు తెలుసా? ఇక్కడ ఇంకా భయపడను అని చెప్తున్నాడు. అన్నాడా లేదా? భయపడను. ఏంటి సందర్భం అంటే ఇక్కడ దావీదు తను కాపరితో పోల్చుకుంటాడు. గొర్రెల కాపరి జీవితం, గొర్రెల కాపరి జీవితం ఎలా ఉంటుందో తెలుసామా? అడవులు, సింహాలు, ఎలుగుబంట్లు. గొర్రెల కాపరి ఎక్కడెక్కడ తిరగాలి చెప్పండి? అడవుల మధ్య తిరగాలి. అడవులు ఏమవుతాయి? సింహాలు, ఎలుగుబంట్లు, తోడేయడము, చీకటి, భయంకరమైన ప్రాంతం. అట్లాంటి పరిస్థితుల్లో నిజంగా ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఎక్కడ ఉంటాయి? అడవుల్లోనే ఉంటాయి. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా దావీదు నేను భయపడను ఎందుకు అన్నాడు తెలుసా? ఒకటే, రెండు తెలుసా? ఒక చిన్న మాట పడ్డాడు, నాకు బాగా నచ్చింది. రెండు తెలుసా? నీవు నాకు తోడైదు. ఇందాకేమో నీవు నాకు ఆధారం అన్నాడు, ఇక్కడేమో నీవు నాకు తోడైదు అనే ఒక మంచి సన్నిధి తనలో ఉన్న భయాన్ని తొలగించి నేను భయపడను అనేటట్టు చేస్తున్నాను. ఇదే నేను ఎప్పుడు మీద చెప్తాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే విషయం నిజంగా నువ్వు అదే దేవుని సరిగా దేవుడు నాతో ఉన్నాడు అని మీరు ఎప్పుడు అనుకోవాలి. అన్నమాట ఉన్నమాట, అది ఉన్నమాటే, మేము అన్నమాటే, మీరు అనుకున్నమాట. మీరు అనుకోవాలి రోజు, ఖచ్చితంగా మీరు అనుకోవాలి రోజు ఈ మాట. మరి ఈ రోజు ఎన్నిసార్లు అనుకుంటారు? మరి ఎన్నిసార్లు అనుకుంటే అంత మంచిది. కొన్నిసార్లు మీకు ఈ ట్యాబ్లెట్ పని చేయలేదు కానీ మేము ట్యాబ్లెట్ మార్చుతున్నాను డాక్టర్. ఇంతకుముందు ట్యాబ్లెట్స్ అంటే ఇప్పుడు మార్చారు. అంటే తెలుసా? చూస్తే ఎంజీ పవర్ కూడా ఎక్కువ ఉంది. ఇంతకుముందు 250 250 ఎంజీ వాడితే ఇప్పుడు 500. అది కూడా పని చేయకపోతే 1000 పవర్ ఇండక్షన్ అన్నాను. చూసారా? ఈ మాట మాత్రం నిజంగా ఎంత పవర్ తీసుకుంటారో తీసుకోండి. నీవు నాకు తోడేయు, ఎంత పవర్లో పనిచేస్తుంది తెలుసా? మీ డిసీజ్ ఎంత భయంకరమైన సరే దేవుడు మనతో ఉంటే ఆ సన్నిధి భయాన్ని జయం చేయవచ్చు. ఎంత జీవితంలో ఎన్ని ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినా, జీవితంలో ఎంతమంది దండెత్తి వచ్చినా దేవుడు ఆధారము, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నేను భయపడను.
ఇది రెండో సందర్భం నాకు కనబడుతుంది బైబిల్లో, కీర్తనలో. ఇక మూడో సందర్భం ఎక్కడ కనబడిందంటే 27వ కీర్తన 27 మొదటి వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణను అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడదును. వెలుగును నా శరీర మాంసము తినివేసి దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నేను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలుదురు. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుండును. చాలు. ఈ మాటలు చదివినప్పుడు ఇక్కడ కూడా దావీదు ఏమంటాడు చెప్పండి? భయపడను అంటాడు, నేను భయపడను అంటాడు. ఇక్కడ పరిస్థితి చూసి సందర్భం తెలుసా? దావీదు చుట్టూ ఏమన్నా తెలుసా? శత్రువులు, యుద్ధ భయాలు, ప్రాణాపాయం. ఒకసారి ఆలోచించండి ఈ మాట ఎలా ఉన్నాయో. శత్రువులు, యుద్ధ భయాలు, ప్రాణాపాయం. అసలు ఒకసారి ఇదివరకు గోల్డ్ సినిమా చూసినప్పుడు దాంట్లో భయాన్ని చూశారు. వచ్చాయి ఒక సినిమాలో భయం పుట్టించే సన్నివేశాలు, తర్వాత క్యామిడీగా నవ్వించే సందర్భాలు, ఏడిపించే సందర్భాలు వచ్చినప్పుడు ఆ సినిమా చూసేవాళ్ళు ఎలా ఎమోషన్ అవుతున్నారో తెలుసా? బాగా భయం పుట్టించే దృశ్యాలు వచ్చినప్పుడు ఆ ముఖాలు ఎలా ఉంటాయి చూసేవాళ్ళు ముఖాలు చూసారు కన్నా. ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు చెప్పాలి. ఒక సినిమా చూస్తున్నారు, ఒక 70 మంది దాకా చూస్తున్నారు అందరూ. ఆ సినిమాలో దృశ్యం ఏమొచ్చిందంటే భయంకరమైన భయం పుట్టించేసిందట. సౌండ్ అనగా మ్యూజిక్ అన్నమాట, ఓ అన్నట్టు వచ్చింది పెద్ద చీకటితో. అప్పుడు అందరూ ఎట్లా చూస్తారు చెప్పండి? అట్లా చూస్తూ ఉంటారు. తర్వాత వెంటనే అదే సినిమాలో నవ్వులు నవ్విస్తున్నారు అనమాట. అప్పుడు ఎలా ఉంటారు ప్రజలు? ఆ తర్వాత ఏడుపు సీన్ వచ్చింది, అప్పుడు ఎలా ఉంటారు? ఎందుకని ప్రజలు అట్లా ఉంటున్నారు? ఏడుపులాగా ఉంటున్నారు, నవ్వులాగా భయం. ఎందుకని ఉంటారు చెప్పండి పిల్లలు? అక్కడ ప్రజలు ఎందుకని ఉంటారు? ప్రజలు చెప్తారు ఎవరన్నా? ఒక్కటే కారణం దానికి చెప్తావు. ఎవరన్నా ఎప్పుడు చెప్తారు ఎవరన్నా? ఎందుకని ప్రజలు నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు, భయం అంటారు. ఎందుకని అంటే చిన్న మాట చెప్పండి, ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. నేను ఎందుకు మాట్లాడుతాను తెలుసా? ఇప్పుడు నేనేం చెప్తున్నాను ఈ వాక్యం, ఈ సందర్భం ఏంటంటే దావీదు చుట్టూ శత్రువులు, దావీదు చుట్టూ యుద్ధ భయాలు, దావీదు చుట్టూ ప్రాణాపాయాలు అంటే మీరు ఎవరు మాట్లాడుకుంటున్నారు మామూలుగా మీ పని మీరు చూసుకుంటారు. అది మీరు ఆ భయం కనపడట్ల. అక్కడే మనం తేడా చేస్తాం సార్. నేను ఎప్పుడైనా వాక్యం చదివేస్తున్నామో దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. సినిమాలో ఎంత ఇన్వాల్వ్ అయిపోతాం చెప్పండి? స్టోరీ జరిగేటప్పుడు అసలు ఒకసారి వాడిని పడిపోతాం, వీడు కూడా చూస్తూ ఉంటాడు పడతాం. ఆ ఎమోషన్ వీళ్ళలో కూడా చేస్తాడు. అంటే దుష్టుడు ఏ విధంగా వినిపిస్తున్నాడు? నేను పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని మీకు బోధించినప్పుడు దావీదు చుట్టూ శత్రువులు అంటే పెద్ద భయాలంట. నిజంగా ఏం భయాలంటే చెప్పండి? పెద్ద భయాలంటే చావోవే తెచ్చుకోవాల్సిన పరిస్థితులు, ఇంకా ప్రాణం గుప్పెట్లు పెడుతున్న పరిస్థితులు. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు తన వెలుగు రక్షణ అని తెలుసుకున్న విశ్వాసం దావీదు ఉంది. ఎందుకు దావీదు భయపడలేదంటే ఇక్కడ ఆశ్చర్య విషయం. భయం గొప్పదా, విశ్వాసం గొప్పదా? కొంచెం ఆలోచించుకుని చెప్పండి. భయం గొప్పదా, విశ్వాసం గొప్పదా? అందుకే దావీదు భయపడ్డాడు. మీరు ఎందుకు భయపడుతున్నారు తెలుసా? మీకు భయం ఉంది, మీకు విశ్వాసం ఉంది. కానీ మీరు ఏది గెలుస్తుంది, ఏది పై చేయగలదు తెలుసా? ఏది డామినేట్ చేస్తుందంటే మీ భయమే డామినేట్ చేస్తుంది. అందుకే భయపడిపోతున్నారు. ఇన్ని ఎంత భయాలు, ప్రాణాప పరిస్థితులు, ఎంతమంది శత్రువులు ఉన్నా సరే దావీదు ఎందుకు భయపడలేదంటే దావీదుకున్న భయం కంటే దావీదులో ఉన్న విశ్వాసమే డామినేట్ చేస్తుంది. అది పై చేయగా ఉంది. ఏంటి ఆ విశ్వాసం అంటే దేవుడు నాకు వెలుగు రక్షణ అని తెలుసుకున్న విశ్వాసం దావీదులో ఉంది. దావీదు లోపల ఏమో తెలుసా? ఆయన నా వెలుగు, ఆయన రక్షణ, ఆయన నాకు ఏమై ఉన్నాడు, ఈ భయం ఈ భయం ఏం చేస్తుంది అన్న నమ్మకం దావీదులో ఉన్నాను. అందుకే నేను మాత్రం ధైర్యాన్ని విడిచిపెట్టను, నేను మాత్రం భయపడను అంటాడు. మూడో సందర్భం. ఇప్పుడు 3 సందర్భాలు చెప్పాను. మొదటి సందర్భంలో దావీదు ఎందుకు భయపడలేదు? ఒక
ఒకటి. రెండో సందర్భంలో దావీదు ఎందుకు భయపడ్డాడు? మూడో సందర్భంలో దావీదు ఎందుకు భయపడ్డాడు? అంటే దేవుడు ఎవరో తెలుసుకున్న విశ్వాసం అన్నమాట. నా దేవుడు నా రక్షణ అని తెలుసుకునే విశ్వాసం. అబ్బా ఎంత మంచి విశ్వాసం మాట్లాడే విశ్వాసం. అందుకని మీరు బాగా ఈ సంవత్సరం దేవుడు బాగా ఎదగాలి, విశ్వాసం బాగా ఎదగాలి. మనం ఎంత విశ్వాసం గ్రోత్ చేసుకుంటే అన్ని భయాలు చేస్తాం. ఇక్కడ కండిషన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీ ఇళ్లలో భయాలు ఉన్నాయనుకోండి, సమస్య అనేది భయం పోవడం సమస్య కాదు. మా సమస్యలు ఏంటంటే మీ విశ్వాసాన్ని పెంచాలి. ప్రభా ఆ బిడ్డలు చాలా భయపడిపోతున్నారయ్యా, ఆ భయం తీసే ప్రభా అని చేయాలి. ఒక పక్కన చేస్తుంది అది పక్కన పెట్టి ఇలా అన్నాను, ప్రభా వాళ్ళ విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చేయండి, ప్రభా వాళ్ళ విశ్వాసాన్ని బాగా అభివృద్ధి చేయండి. ఇది జరిగితే ఏంటంటే, ఎందుకంటే భయం ఓడిపోతే ఇప్పుడు వస్తూనే ఉంటుంది. ఎప్పుడు మన జీవితాంతం భయాలు వస్తూనే ఉంటాయేమో, మన జీవితంలో నుండి భయాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు 10th క్లాస్ సిబిఎస్ఈ పిల్లలు ఒప్పుకుంటారు, మళ్ళీ ముందుగా చెబుతున్నాడు అంతే. కొంతమంది ఏమంటారు, అంటారు మరి ఈ 10th క్లాస్ ఎట్లా కూడా ఈ 2 నెలలు బాగా చదవమని, తర్వాత ఎంజాయ్ చేయాలంటారు. అంటే ఎవరు అన్నారు వచ్చారు, ఇంకా చాలా భయంకరం అని చెప్పాడు. అసలు ఇప్పుడు మన నాగాసులో అమ్మాయి ఆశ ఉంది కదా, ఆశ మన ఎందుకంటే ఒకసారి ఇక ఇంజనీరింగ్ ఎంజాయ్ అన్నమాట. ఇప్పుడు మామూలు టెన్షన్ కదా అమ్మాయి, ఇంజనీరింగ్ ఫస్ట్ టైం రాస్తుంది కాబట్టి పొద్దున సాక్షి చెప్తుంది వాళ్ళ అమ్మ. ఏంటంటే అసలు ఈ ఎగ్జామ్స్ నెట్లో కానీ రోజు ప్రార్థన చేసుకుంటుందంట, రోజు ప్రార్థన చదువుకుంటుందంట. ఈరోజు సాక్షి చెప్పడానికి కూడా వేశారు. ఆమెతో పాటు అన్న కూడా టెన్షన్ ఎక్కువైపోయింది బాగా. ఇది మామూలుగా ఉంటుంది, ఎందుకంటే ఎగ్జామ్స్లో దేవుడి దగ్గరగా ఉంటుంది. అందుకే నేను ఒకటే అనుకున్నాను, మీలో విశ్వాసం బాగా పెరిగితే ఆటోమేటిక్ భయం ఏం మీకున్న విశ్వాసంతో భయాన్ని ఆగో కంట్రోల్ ఏం చేయలేము నన్ను చెప్పగలిగిన విశ్వాసం మీలో ఉంటే చాలా. భయాలన్నీ వస్తానే ఉంటాయి, కానీ విశ్వాసం మాత్రం పెరుగుతూ ఉండాలి. మీరు ఇక్కడి నుంచి భయాన్ని తెచ్చుకుంటుంటారా, విశ్వాసాన్ని తెచ్చుకుంటారా? మీ ఇష్టం. సంపాదించుకోండి బాగా, భయాన్ని సంపాదించుకోండి. ఏం చేస్తుందో చూడండి. అందుకే ఈ సంవత్సరం బాగా ఎక్కువ కుడికి వస్తే ఎక్కువ విశ్వాసం వస్తాం, ఎక్కువగా ప్రార్థన చేసుకుంటే ఎక్కువ విశ్వాసం ఉండాలి. ఒక విశ్వాసం ద్వారా మనం చేయించగలం. పెద్దలు కూడా అలాగే చేశారు. ఇది 3వ సందర్భం. అలాగే వ్యక్తులకు అర్థమవుతుంది. 4వ సందర్భం కూడా చూద్దాం. 3వ కీర్తన చదివాం, 23 చదివాం, 27. 4వ సందర్భం చూద్దాం ఒకసారి. 56వ కీర్తన 3-4 వచ్చిన. నాకు భయము సంభవించు దినమున నేను ఆశ్రయించుతున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించను. దేవుని యందు నమ్మకించున్నాను, నేను భయపడను. 3-4 తీసారా మొదలు? 56 3-4. నేను నన్నేమి చేయగలరు. తర్వాత 9వ రోజు దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించను. నేను దేవుని నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. నేను భయపడను అనే మాట కొన్నిసార్లు వచ్చిస్తున్నాడు. అంటే ఈ గెస్టల్లో దావీదు ఏమైంది తెలుసా? ఫిలిష్తీయుల దేశంలో ఉన్నాడు దావీదు ఆ సమయంలో. అది మన గట్టి చెప్పగలను పైన రాసింది క్లియర్గా. ఫిలిష్తీయుల దేశంలో గాదు వాళ్ళ మధ్య ఉన్నాడు, ఫిలిష్తీయుల మధ్య ఉన్నాడు. వాడు ఎంత శత్రువుడు తెలుసా? ఎట్లా ఉన్నాడు? ఒంటరిగా బలహీనం అయిపోయాడు. అసలు ఊరుగా ఊరు, దేశం దాని దేశం, ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఎంత పోయింది పరిస్థితి. రాంగ్ రూట్లో ఉన్నాడు ఆ సమయంలో. ఆ జనం మధ్య, ఆ ఫిలిష్తీయుల మధ్య ఉన్నాడు, ఒంటరిగా బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో నిజంగా అతనికి భయం వచ్చింది. భయం వచ్చినప్పుడు అతను ఏం చేస్తున్నాడో తెలుసా? ఇక్కడ 9వ వచనం, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. అంటే ఇక్కడ అతను ఎందుకు, అందుకే 3వ వచనంలో ఏమన్నాడంటే నాకు భయం సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుతున్నాను. అంటే ఇక్కడ దావీదు ఎందుకు భయపడలేదంటే ప్రార్థన ఉంది. దావీదు ఏముందన్న దావీదుకి ప్రార్థన. ప్రార్థన చేసుకున్న వాడు డాష్ దేనికి భయపడతాడు. ప్రార్థన ఉండాలి. భయపడే దినమున నేను దేవుడిని ఆశ్రయించుతున్నాను. అందుకే ప్రభా నేను భయపడలేదయ్యా. ఎప్పుడైతే నువ్వు ఎక్కువగా ప్రార్థన ఏముందమ్మా చెప్పండి. ప్రార్థన ఏంటో తెలుసా? మీకున్న ప్రతి భయాన్ని దేవునికి చెప్పాలి. అది 34వ కీర్తనలో కూడా ఇదే మాట వాడాడు. 34వ కీర్తనలో కూడా ఏమన్నాడు చూద్దాం. 34వ కీర్తన 4వ వచనం,
నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. అది ఎప్పుడంటే చెప్పండి, విచారణ అంటే ప్రార్థన చేస్తున్నారు. అంటే ఫిలిస్తీన్ దేశంలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, బలహీనమైపోయాడు, భయం వచ్చింది. ఆ సమయంలో వెంటనే ప్రభువును ఆశ్రయించాడు. చుట్టూ తన మనుషులు ఏదో చేస్తూ ఉంటారు, కంగారు పడతాం. మనుషులు భయం ఉండకూడదు మనకి. మనుషులు ఏమంటారు చెప్పు, నేను వాళ్ళకి అసలు భయపడితే మిమ్మల్ని భయపెడతారు. అసలు మీరు మనుషులతో భయపడాల్సిన పనే లేదు. ఎందుకు భయపడాలి? అర్థం తీసుకుని మీరు మనుషులకు ఎందుకు భయపడాలి? ఎవరు వచ్చి నిన్ను ఏం చేస్తారు? ఏంటి చేసేది? ఏదైనా దేవుడు చేయాలని వాళ్ళు ఏం చేస్తారు? అందుకని యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మంచి మాట దేవుడు మాకు చెప్పాడు. యెషయా గ్రంథం 3వ అధ్యాయం చెప్పవచ్చు చదవండి. 3వ అధ్యాయం చెప్పవచ్చు. 3వ అధ్యాయం 2వ అధ్యాయం చెప్పవచ్చు. అది లక్ష్య పెట్టకొద్దు. అది చూసారా, మనుషులు చూసుకుని భయపడద్దు. జస్ట్ వాళ్ళకి రాస్తారు ఊపిరి ఉందంతే. ఎట్లాంటి లక్ష్య పెట్టాను కాబట్టి నన్ను ఆశ్రయించు, నా దగ్గర ప్రార్థన చేసుకో. ఇది 4వ సందర్భం. దావీదు ఊరిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, అక్కడున్న ప్రజలు కూడా భయపడ్డాడు. ఎందుకని చెప్పండి, నేను దేవుడిని ఆశ్రయిస్తాను, నేను దేవుడిని నమ్ముతున్నాను, అంతేకాదు ప్రార్థన చేసుకుంటాను. కాబట్టి 4 సందర్భాలు చెప్పాను. 4 సందర్భంలో దావీదు ఎందుకు భయపడ్డాడంటే ప్రతి భయానికి ప్రార్థన చేసుకుంటాడంట. ప్రతి భయానికి ప్రార్థన. ఇక చివరి సందర్భం, లాస్ట్ సందర్భం 118వ కీర్తన 6వ వచనం. 118 6. మాట్లాడలేదు మేడం. కొన్నిసార్లు మనుషులు బెదిరింపులు, శత్రువు యొక్క ఆలోచనలు ఉంటాయి మన మీద. మనుషులు బెదిరిస్తారు కదా, మమ్మల్ని ఎలా బెదిరిస్తారు తెలిసేవాళ్ళు. వాళ్ళు బెదిరింపులు చూసి మనం బెదిరిపోవడం. ఒకళ్ళు తప్పు ఉంటే మనలో బెదిరించాలనుకుంటున్నాం, వెంటనే క్షమాపణ చెప్పాలి. మనలో తప్పు లేకుండా ఎవరైనా బెదిరించాలనుకోండి, వాళ్ళు బెదిరింపు మనం బెదరొచ్చమ్మా, మనం బెదరకూడదు. అపవాది కూడా చాలాసార్లు మనం బెదిరిస్తాడు. అపవాది చాలాసార్లు బెదిరిస్తాడు. ఒకరోజు ఒక అమ్మను అందంటే అపవాది, నువ్వు కానీ ఇంకో ఈ తప్పు ఈ పాపం చేయకపోతే నేను నీ కుటుంబాన్ని పాడు చేస్తానంట. రాత్రి కూడా ప్రేరణ అంటాము. ఎవరో నిజంగా అపవాది దూరంగా చెప్పాడు, నువ్వు ఈ పని చేయకపోతే ఇదిగో మీ పిల్లలు నేను ఏం చేస్తానో తెలుసా అన్నాడు. అందుకని నిజంగా ఆయన ఆపద చేస్తాడంట. చేస్తాము చూడండి. దగ్గరే ఓ రోజు ఒక అమ్మను మేము ప్రార్థన చేసుకోమంటే ఆమె దేవుడు పదే కాలం జరిగించాడు, మంచి కాలం జరిగించాడు. ఆమె చక్కగా మందిరానికి వస్తూ చక్కగా బాగా ప్రార్థన చేసుకుంటుంది. మార్మల్స్ కూడా వచ్చేసింది, మ్యాక్సిమం అంతవరకు వచ్చేసింది అమ్మాయి మార్మల్స్. ఇంకెందుకో మానేస్తాం, ప్రభు కొరకు ప్రయాసపడాలి, చక్కగా బాప్తిసం తీసుకోవాలంటే వెంటనే ఏం జరిగింది తెలుసా, బాప్తిసం తీసుకుందాం అనుకునే సమయానికి ఆమె వచ్చినాడు తెలుసా. ఆ అర్థం ఏంటంటే మనం మొక్కుకున్నాం, మనం ఒక మొక్కుబడి చేసాం, ఆ మొక్కు చెల్లించుకుంటూ ఎక్కడ తీసుకుంటాం. ఇప్పుడు భయం బాప్తిసం తీసుకోవాలంటే మొక్కుబడి తీర్చుకోకుండా బాప్తిసం తీసుకుంటే వాళ్ళు ఇదేమో, అందుకని మొక్కుకోవాలి. ఆ మొక్కును తీర్చుకోవాలి. ఆ మొక్కును తీర్చాలంటే వీళ్ళందరికీ ఒక కాడికి వెళ్ళాలి, వాళ్ళు కొన్ని కార్యాలు జరిగించాలి. నేను చేస్తే కానీ ఇప్పుడు ఆ తర్వాత తెచ్చుకుంటాను వచ్చి ఈ మొక్కు. ఏ మొక్కు? ఈ బాప్తిసం. అయితే ఆ బాప్తిసం వద్దులేము అసలు, ఆ బాప్తిసం తీసుకున్నాము తీరుకున్నాము. ఎలాగేస్తారు మనుషులు. వెళ్ళి వెంటనే అంతే అంట. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిందంట, బ్రాహ్మణ్స్ సిద్ధాంతం కదా, వెళ్ళిపోయి అడిగిందంట. ఆయన దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణాన్ని, అయ్యా మా అమ్మాయిని దేవుళ్ళు అనుకుంటుందా అంటే, వెళితే వెళ్ళిందమ్మా ఆ మొక్కు తీసుకురామను ఏం కలగన్నాడు. ఆయన చూడండి ఎలా చెప్పాడు. మళ్ళీ అంటే చెప్పాను, ఆయన కూడా చెప్పాడంట. చూసారు ఎంత మనుషులు ఎంతమంది భయపెడతా ఉంటారు. ఎవరు చెప్పారు మొక్కు తెచ్చుకోమని? ఏం అక్కర్లేదు. కొన్నిసార్లు కొంతమంది మన బంధువులు ఎవరైనా చనిపోతే వాళ్ళని చూడకపోతే అని వాళ్ళకి ఇవ్వలేదని మీకు అది జరుగుతుంది అంత భయపెడతారు. నిజంగా అసలు అవన్నీ ట్రాష్. అసలు అవన్నీ మనం పెట్టుకోవాలి. ఒక్కటే పెట్టుకుంటుంది. దావీదుని మనం చూసి తెచ్చుకోవాలి క్లియర్గా. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ భయం వచ్చింది దావీదుకి. 118వ కీర్తనలో అక్కడ తెలుసండి దావీదుకి ఏం భయం వచ్చింది. అక్కడ మనుషుల బెదిరింపులు, శత్రువుల యొక్క ఆలోచనలు. అసలు మనిషి అసలు అదేం చేస్తాడు అనే ఆత్మీయ ధైర్యం తెచ్చుకున్నాడు. ఒకసారి అంటున్నాడు, దేవుడు నా పక్షం ఉంటే నాకు భయం అవసరం లేదు అంటున్నాడు. చివరి పార్టీ 5వ పార్టీ, దేవుడు మన పక్షాన ఉంటే, దేవుడు మన పార్టీ అయితే,
మాటలు చెప్పాలంటే దేవుడు మన పక్షాన్ని ఉంటే ఏమవసరం చెప్పడం మనకి భయం అవసరం లేదు. అందుకే దేవుడు నా పక్షంగా ఉండగా నేను భయపడను. మనం అర్థం చేసుకోవాలి, దేవుడు నా పక్షాన్ని ఉన్నాడా లేదా? అవును, ఆయన నా పక్షంగానే ఉన్నాడు అని డిక్లేర్ అయితే ఎవరు భయపడతారు? దావీదు జీవితంలో 5 సందర్భాలు వచ్చినాయి. ఇక్కడ 5 సందర్భాల్లో అసలు 5 రకాలుగా ఆయన ఉన్నాడు అన్నమాట. క్లియర్గా ఏమేమి క్లియర్ చెప్పండి. ఒకటి, దేవుడు నాకు ఆధారం కాబట్టి నేను భయపడను. 2, దేవుడు నాకు తోడే ఉన్నాడు కాబట్టి నేను భయపడను. 3వది ఏంటి? అది అంటే దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకునే విశ్వాసం ఉంది, భయపడలేదు. 4వది అంటే దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవడం, అందుకే భయపడలేదు. 5వది పక్షాన్ని ఉన్నాడని తనకు తెలిసింది. మరి ఇన్ని భయాల కీర్తనలు ఇలా రాస్తూ ఎన్ని భయాలు వచ్చి నేను భయపడను, నేను భయపడలేదు. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించి మీకు అప్పుడే గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? భయపడలేదు అనే విషయం ఇక్కడ దావీదు ద్వారా తెలుసుకోవాలి. ఇంత భయం లేని జీవితాన్ని ఎవరన్నా మనకి ఇచ్చేది చెప్పండి? కేవలం యేసు ఆయన బిడ్డలం కనుక ఏ భయం ఉంటూ మనకు నిరాశం లేదు. నిరభ్యంతరంగా చిన్న మాట చదువుకుని ప్రభుని ఆరాధించాము. ఒకసారి ఆ మాట చదువుగా ఉండడం లోకాసు వార్త బదులాచాం. ఈ మాట నేను చాలాసార్లు మనసులో అనుకుంటాను. ఆయా సమయాలు బయటపడి చూడలేదు కానీ ఈ మాట అనుకుంటా. లోకాసు వార్త బదులాచాం 78వ వచనంలో ఈ మాట చక్కగా ఉంటున్నాను. 75వ వచనంలో చివరి లైన్, మనము శత్రులు అక్కడి నుంచి మనం శత్రువుల చేతి నుంచి విడిపించబడి మన జీవిత కాలం అంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపును అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేశాను. జీవితకాలం అంతా నిర్భయంగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. లైఫ్ టైం మీరు భూమి మీద జీవించినంత కాలం మీరు ఎలా ఉండాలి తెలుసా? భయం లేకుండా బ్రతకాలని దేవుడు ఏం కలుగజేశాడో రక్షణ ఇచ్చాడు. మిమ్మల్ని రక్షించుకుని ఎందుకు తెలుసా? ఇంటి కుటుంబండి చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలకి కంగారెత్తిపోయి, భయపడిపోయి, బెదిరిపోయి, రకాల ఇబ్బందులు పడి, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, దేవునికి దూరం అయిపోయి, విశ్వాసాన్ని కోల్పోయి, ప్రార్థన చేసుకోకుండా ఏంటో అని మనుషులు సంతోషపెట్టాలని పరిగెత్తా ఉంటే చాలా నష్టపోవాల్సి వస్తాను. అవన్నీ పక్కన పెట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇక నా జీవితాంతం నేను ఎలా జీవిస్తానంటే భయము లేకుండా జీవిస్తాను. ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు వాళ్ళు విడిపించాడు లేదా? మరి అదే భయం అనే బానిసత్వం నుంచి విడిపించేశాడు దేవుడు వాళ్ళు. అందుకనే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని, ప్రభా జీవితకాలం అంతా మమ్మల్ని నిర్వీర్యంగా చేసినందుకు నీకు ఎంతో వందనాలు ప్రభా. నువ్వు రక్షించబడ్డావా అని అడగాలి. చెప్పాలండి, అవును నేను రక్షించబడ్డాను. అయితే నువ్వు జీవితాంతం ధైర్యంగా బ్రతుకు. ఏముంది నీకు? రక్షణ. రక్షణ కలిగిన బిడ్డలు భయపడాల్సిన పనే లేదు. బయలుదేరుతున్నాం ఏం చెప్పడం కాదు. ఎందుకంటే మనకు రక్షణ ఉంది. రక్షణ పొందిన బిడ్డల దగ్గర ఏముండదు చెప్పండి? రక్షణ ఉన్న దగ్గర భయం ఉండదు, భయం ఉన్న దగ్గర రక్షణ ఉండదు. ఇంతకు అసలు మీ దగ్గర రక్షణ ఉందా? మా ఇంట్లో పెద్ద ఖర్చు ఉంది, నా భయం ఉంటుంది. మా ఇంట్లో మా పెద్ద భయం ఉన్నాడు, భయమే. మా ఇంట్లో పెద్ద బాంబు ఉంది, అయినా ఇంకో బాంబు ఉంది నా దగ్గర. ఎన్నున్నా భయం, కానీ ఏముంది చెప్పండి? మన ఇంట్లో రక్షణ ఉంది, రక్షించబడ్డాం, దేవుడు ఉన్నాడు, అయితే ఇంక భయం లేదు. చక్కగా పెట్టుకోండి. ఎంతమంది ఇది చేస్తారు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చి ఆ భయం పారద్రోడాడు. కాబట్టి మనంతో ప్రభుత్వం స్తుతించి ఆరాధించాము, కలుపుస్తూ ఆరాధించాము. భయం లేని మంచి నిర్భయమైన జీవితాన్ని ఈరోజు ద్వారా మనం కోరుకున్నాం కనుక మళ్ళీ మనం భయం అనే నాశకత్వానికి మనం లోను కాకూడదు. దావీదు తన జీవిత యాత్రలో చూడండి, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ప్రాణాపాయాలు, ఎంతమంది శత్రువులు, ఎంత భయంకరమైన బెదిరింపులు, ఎంత భయంకరమైన బలహీనుడైపోయాడు, ఒంటరితనం అనుభవించాడు. మరి ఇంకా కుమారుడు తిరుగుబాటు చేసుకొచ్చాడు. మరి దాని లోపల ఎన్నో బాధలు అయినప్పటికీ ఒకే మాట అంటాడు, నేను భయపడను. ఎంత ధైర్యం ఇచ్చాడు చూడండి దేవుడు. మరి దావీదులా మన జీవితాలు కూడా ఈ లోకంలో నిజంగా అలా ఉన్నప్పుడు మరి దేవుడు వాక్యం చెప్తా ఉంది. అలా ఉండటానికి దావీదుకు సహాయం చేసిన దేవుడు మనకు కూడా సహాయం చేస్తానని చెప్తున్నాడు. ప్రభా, నీ
అవును తండ్రి మా ప్రభా, భయమును పారద్రోలి అభయము నీచితివి. భయమును పారద్రోలి అభయము నీచితివి. వినేదని వై ప్రభు సంరక్షించు
ప్రభు యొక్క వలలో భోజనం తీసుకోవడానికి ఇంకా ఆ శరీరం రక్తం తీసుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తాడు. ఇది చాలా మంచిదండి. ఎందుకంటే ఇవి ఎవరైతే పాల్గొని కలిగి ఉంటారో వాళ్ళకే కాలం ప్రవేశం ఇది ప్రభు చెప్పిన మార్గం. కాబట్టి ఈ వీక్లో మనం ప్రభు యొక్క బలం తీసుకునే ముందు మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా మనం ప్రభులు ఎలా గడుపుతున్నాం, ప్రార్థన జీవితం ఎలా ఉంది, వాక్యం ఎలా చదువుకుంటాం, అంటే మరి కనీసం ప్రకటన స్వార్థ ప్రకటిస్తున్నాం. కనీసం మీకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి దేవుడు చెప్పి దేవుడు ఎలా ప్రకటిస్తున్నాం అట్లాంటి మనం రక్షించుకోవాలి. ఏదో అలా వచ్చేసిన వాళ్ళు ఎదుగుతున్నా కాకుండా కొంచెం మీరు ఎదుగుతున్నట్టు మీకు అనిపించాలి. దేవుడు ఎదుగుతున్నాను చక్కగానే మీకు అనిపిస్తూ ఉండాలి. మీ జీవితం మీకు ఏమవుతుంది కొంచెం పర్వాలేదు, దేవుడు నాకు దొరికాడు, చక్కగా నాకు హ్యాపీగా ఉంది అనిపించాలి. మీకున్న బాహ్య పరిస్థితులు బట్టి కాదు, మీ బయట పరిస్థితి అంటే మీకు కొంచెం క్రిటికల్ అన్నమాట. లోపల ఎలా ఉంది మీకు ఇది కావాలి, మన లోపల బలియానంగా ఉంటాయి అన్నమాట. బయట అయితే దేవుడు తక్కువ తీసేస్తాడు, అది పక్కన ఉంటాడు. కానీ బయట పరిస్థితి ఎలా ఉన్నా సరే లోపల ఏమో చెప్పండి, ప్రభు నమ్ముతున్నాను దైవం ఉంటాడు. అలాగే మీరు ఈ వారంలో వాక్యం చదువుకుంటున్నప్పుడు ఆ వాక్యాల ద్వారా ఏ విధంగా ఆదరించబడుతున్నారు, ఏ విధంగా లీడ్ చేస్తున్నారు మీరు ఆత్మ సంబంధమైన విషయాలు ఈ సమయంలో చెప్పుకోండి. మరి ఈ మధ్య ఏ భయాల ద్వారా ఏ భయాలను పెడుతున్నారు, ఆ భయాల్లో దేవుడు ఎటువంటి సమాధానం ఇస్తున్నాడు కొంచెం వివరంగా మీరు క్లుప్తంగా 2 నిమిషాలు చెప్తే బాగుంటుంది. మీరు అనుభవం ఏదైనా వారంలో చెప్పుకున్న వాటిని ఏ భయాలను పెడుతున్నారో ఆ భయాలు మీకు ధైర్యం వస్తుంది. చిన్న స్కూల్ తీసుకొస్తాను. అయితే ఎప్పుడు నేను స్టార్టింగ్ ఇంట్లో ప్రేయర్ చేసుకోవాలి, అంటే నేను మర్చిపోతున్నాను. సరే గుర్తొచ్చినప్పుడు నేను మధ్యాహ్నం చేసుకున్నాను. అయితే ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఆటో డ్రైవర్లు చాలా స్పీడ్గా తీసుకొచ్చారు, డామేజ్ వెళ్ళి లేట్ అయింది. అయితే చాలా స్పీడ్ తీసుకొచ్చినప్పుడు అక్కడ ముందు ఒక బండి అమ్మాయితో ఆగుతాడు. వెనకాల ఆటో స్పీడ్గా వచ్చి సడన్ బ్రేక్ ఇచ్చేటప్పటికి వెనకాల ఇంకొక అబ్బాయి బైక్ మీద నుంచి కింద పడిపోయాడు. ఇక్కడ నాకు ఆటోలో ఏం కాకుండా జస్ట్ మోకానికి తగిలి గీటి తీసుకుంటుంది. ఆ భయం మాట్లాడలేదు. అలాగే స్కూల్కి వెళ్ళినప్పుడు కుప్పే మూడు తీస్తూ ఎప్పుడు వస్తుంది ఈజీగా నేను మూడు తీసాను. అది నిజం చెప్పాలంటే అది మొహం మీద పడాల్సిందే, చేతి మీద పడి కాలింది. ఏం కలిగేది వల్ల నది మధ్య కూడా తెలుస్తుంది. ఈ 2 విషయాలు, ఆ 2 విషయాలు కూడా ఎమ్మటనే తెలియదు. ఒకరోజు ఆటో యాక్సిడెంట్ లాగా కూడా 2వ రోజు మార్నింగ్ కుక్కర్ కూడా లేదు. ఈ 2 విషయాల నుంచి దేవుడు ఏం చేసినట్టు కాపాడాడు. 2 విషయాల నుంచి అంటే నీకు ఏమైనా భయం వస్తున్నప్పుడు ఏ విధంగా ధైర్యం తెచ్చుకున్నాను అంటే ఈ బోర్డ్ ఎగ్జామ్స్కి పడుతున్నప్పుడు దేవుడు వాగ్దానం కూడా చేశాడు. ముందు నా దేవుడు నన్ను పంపించి రాశాను. ఆ వాగ్దానం ద్వారా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ధైర్యం విశ్వాసం అట్లా మీకు భయం వచ్చిన ప్రతిసారి నాకు తెలిసి స్టడీస్ అంటే ఖచ్చితంగా భయం వస్తుంది. ప్రతిరోజు వస్తుంది ఖచ్చితంగా. ప్రతిరోజు భయం వచ్చినప్పుడు నేను నీకు ఎలా ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను నీవు ఏం చేసుకోవాలంటే మోటివేషన్ చేసుకోవాలి. చెప్పిన వాక్యాలన్నీ కూడా గుర్తు తెలుసుకోవాలి. ఆ సమయంలో ఏంటంటే అన్నీ వెళ్ళి సంపాదించుకున్నాం కదా, గుడికి వెళ్ళి లేక మన ఇంట్లో ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని కొన్ని సంపాదించిన వాక్యాలు ఉంటాయి కదా, అవి ఏంటంటే మనం ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటి వెంటనే తెచ్చేసుకొని ఏం పర్లేదు దేవుడు ఉన్నాడు ఫీలింగ్ రావాలి. ఎప్పుడు కూడా నేను భయపడుతున్నాను, చదువు చాలా భయపడుతుంది అనే విషయం మరి అక్కడ ఒప్పుకోవడం. ఎందుకంటే అది నిర్భయమైన జీవితం నిజంగా ఉంటుంది. నాకు లేదా భయం నేను చెప్తున్నాను, మీరు ఏంటంటే మాకు చాలా భయం ఉంది. కానీ దానికి ఎంతగా ముందులుతున్నానంటే ఆ మాట తెచ్చుకుంటాను. కానీ నేను భయపడుతున్నాను ఎవరు అనుకోవట్లేదు. నాకున్న భయాలు ఒక చెట్టు పేపర్ మీద రాసేది చాలా ఆశ్చర్యం ఉంటుంది. ఇవాళ చెప్పు పేపర్ మీద రైట్ అవ్వాలి అదే నేర్పిస్తున్నాను అతను. అది కానీ నేను ఇంత ధైర్యం ఎలా ఉండగలుగుతున్నానంటే కేవలం అంటే వాక్యం, నేను వాక్యాన్ని బట్టి నేను ఇందాక మనం చెప్పుకున్నట్టు అట్లా కనపడకూడదు. ఎవరు భయపడుతున్నాడు మెయిన్ చదువు చాలా భయపడుతుందని ఎక్కువగా చెప్పే ఛాన్స్ ఎవరిదంటే ఇంట్లో వాళ్ళు చెప్పే ఛాన్స్. నేనైతే చెప్పలేదు, ఒకరికి చూస్తాను. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పిన స్వామి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక చిన్న సాక్ష్యం చెప్పాలన్నా ఒక వారం చెప్తాను. చూద్దాం అట్లా తయారు చేసుకుంటున్నాను. తర్వాత ఈ మధ్యకాలంలో నువ్వు భయపడుతున్న
సందర్భాల్లో దేవుడు ఏ మాట చదివి ఆదరిస్తారా? నాకు అసలు అంటే ఎవరి దగ్గర మాట్లాడాలన్నా ఫస్ట్ మైండ్ పెట్టుకోవాలన్నా చాలా భయం. ఎగ్జామ్స్ వచ్చినట్టు ఫస్ట్ నాకు ఏడుపు వచ్చేసింది, చాలా టెన్షన్ పడిపోతాను. అలాంటి టైమ్స్లో నాకు చాలా ప్రైవేట్ చేసినప్పుడు ఈ విధంగా ఫస్ట్ నేర్చుకుని చదివినప్పుడు భయపడకు, నేను తోడుగా ఉన్నాను. మాట్లాడినప్పుడు నేను ప్రేర్ చేస్తున్నాను. ప్రేర్ చేసిన నాకు చాలా భయంగా ఉంది, నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు. నేను చదివి కూడా మర్చిపోతాను, ఎగ్జామ్ లాగా చూడడం నాకు చాలా భయం వస్తున్నాను. కానీ నేను తోడుగా ఉన్నాను, భయపడుతున్నప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. ప్రతిసారి భయపడుతున్న ప్రతిసారి నాకు అదే మాట బాగా గుర్తొచ్చింది. ప్రేర్ చేస్తున్నాను, నాకు చాలా ధైర్యం వచ్చింది. ఈ వారంలో మరి అవి కూడా ఈ వారంలో చదువుకున్న వాక్యాలు నేను బాగా ధైర్యం వచ్చినమాట. భయం వచ్చినప్పుడు అలాంటి విషయాలు మనకు ఈ వారంలో అసలు భయం వచ్చింది చదువుకున్నాం. అంటే భయం వచ్చిందని కావడం రాలేదంటే నిజంగా ఆశ్చర్యపడతాను. ఇప్పుడు అట్లాంటి భయాలు కూడా వెళ్తున్నప్పుడు దేవుడు ఏ విధంగా మనం నడిపిస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. రవి కూడా చెప్పాడు. భయపడుతుంది, నేను వాళ్ళందరినీ అప్పగించను అని మార్చేది. అలాగే ఆ వచ్చిన చదివినప్పుడు యెహోషువ ప్రార్థన దేవుడు ఆలోచించినప్పుడు అట్లా సూచించినప్పుడు అంత ముందుగానే అసలు కానీ అలా రోజు రాలిగా దేవుడు అంటే మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన మాట మనకు ఉన్నప్పుడు దేవుడు ఏదైనా చేయగలరు అనే విషయం అక్కడ నేను అర్థం చేస్తున్నాను. అంటే మనం మాట్లాడటమే కాదు కానీ ఆ మాటను నెరవేర్చడం కూడా దేవుడు అక్కడ శక్తివంతుడై ఉన్నాడు అనే మాట ఆ చేసి మనం ధైర్యపరచాలి. దేవుడి మాట అక్కడ ఆ కార్యం ధైర్యపరచాలి. అట్లా మరి ఏంటంటే ఒక్కొక్కసారి మన ఇంట్లో ఎవరికైనా బాగోలేదనుకోండి, పిల్లలు కానీ భార్య కానీ అమ్మ కానీ తిరిగి నాకు ఇలా బాగోలేదు తిరిగి మాకేమో చెప్పండి, అమ్మో అదే ఆందోళన అవుతాను. అది నేను ఎక్కువగా అనుభవిస్తాను అన్నమాట. నాకు వచ్చే భయం అదే ఎక్కువ. అది నేను నా ప్రేయర్ లిస్ట్లో ఒక పాయింట్ రాస్తాను తెలుసా, ఏదైనా ఒక విషయం నాకు తెలియదు అని, అది నాది కావచ్చు, ఇంట్లో కావచ్చు, విశ్వాసం కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా వాళ్ళ ఇలా బాగాలేదంటే తెలియదు మొట్టమొదటి బాగా ఏమో చేస్తున్నాను. టెన్షన్ ఆందోళన ఉంటాను. ఆ ప్రేయర్ పాయింట్ పెట్టి దగ్గరగా 9వ నెలలో 9వ తారీఖు 10వ నెల 27వ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తాను. 9, 10, 27 అప్పటి నుంచి అది అయితే ఇప్పుడు కొంతమేర తగ్గినాను. ఇప్పుడు చాలా భయం వేస్తాను. ఆ సమయంలో నేనేం చేస్తానంటే ఇప్పుడు మీకు అందరికీ చెప్తున్నాను కదా వాక్యాలు, ఇలా చెప్తున్నప్పుడు ఈ వాక్యాలను నాకు గుర్తుకొస్తాను. నేను నాకు కూడా పనిచేస్తాను. చక్కగా పనిచేసి వాటి ద్వారా ధైర్యం తెచ్చుకుని ఏం పర్లేదు ప్రభు చెప్పాడు కదా ఆల్రెడీ, దేవుడు వాక్యం నాతో మాట్లాడాడు దేవుడు అని ధైర్యంగా, లేదంటే వాళ్ళకి సిక్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చేది రాను. నిజంగా సిక్ అవుతున్నట్టు ఎవరు చెప్పాలి తెలుసా మీకు? అట్లా చెప్పాలంటే ఎన్నిసార్లు సిక్ అవ్వాలి వచ్చేది తెలుసా, అంత భయం వస్తుంది. కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు పట్టించుకుంటూ వాళ్ళ పరిస్థితి ధైర్యపరుస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ధైర్యపరిచిన విషయాలు ప్రతి విషయంలో మనం అట్లాగే జయంతి కూడా చెప్తారు. ఈ వారంలో 7 days నేను ప్రేయర్ చేసుకోవడానికి 2 hours చేసుకోవడానికి సహాయం చేశాను. ఇంకా ఎక్కువ 2 hours ఎక్కువ చేసుకుంటూ ఉన్నాను. మ్యాక్సిమం 2 గంటలు ఉపయోగించేసుకోవడం ఈ వారం రోజు. తర్వాత వచ్చేసి రెస్టా గురించి, హెల్త్ ఇష్యూ గురించి కొద్దిగా నేను బాధపడ్డాను. అంటే అమౌంట్ లేదు ఎట్లా అనేది నేను కొద్దిగా బాధపడ్డాను. ఎట్లా వస్తాయో కూడా తెలియదు, బట్ వస్తాయని నమ్ముకుంటూ ఉన్నాను. అట్లాగే దేవుడు ఇచ్చాడు నాకు. ఇమీడియట్లీ ఎవరో నెక్స్ట్ డే చేయించడం, టెస్ట్ అనేది చేయించడం అలా చేశాను. అట్లా చేసినప్పుడు నాకు అంటే నేను ఆదికాలంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి 24 గురువారం అట్లాగే పరలోకంలో దేవుడైన యొక్క దూతలు నీకు ముందుగా పంపడం అనేది ఇట్లాగా బలపరిచాడు వాక్యం చదివి. ఆ తర్వాత నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఇమీడియట్లీ ఒక 1 కల్లా నేను వచ్చేటప్పుడు దేవుడు సహాయం చేశాను. అట్లా తర్వాత నాకున్న ఆర్థిక సమస్యల గురించి నేను కొద్దిగా బాధపడ్డాను. అంటే అసలు ఎట్లా ఏం చేయాలని చెప్పి అన్నప్పుడు నాకు గురువారం మాట్లాడుతూ 26 ఆడికన్నా 26 మాట్లాడితే
నేను నీకు తోడే ఉన్నాను, నేను ఆశీర్వదించలను, ఆ సంవత్సరం నూరంతో ఫలంతో గొప్పవాడు చేసేది అని అన్న మాట్లాడారు. భయపడదు అని కూడా మాట్లాడారు. సో దాని ద్వారా నన్ను ధైర్యపరిచాడు. ఈ మొత్తం కూడా ఎక్కడ భయపడకుండా అంటే ఒక ఎక్కువసారి చేసుకోవడం వల్ల వాక్య పరిస్థితి వచ్చింది. మరి ఆశీర్వదించబడిన ఒక 8 టైమ్స్ రావాలి. సాక్షి దేవుడు నాకు సంతోషం తగ్గ విషయం ఏంటంటే ఈ వీక్లో మినిమం 2 గంటలు ప్రార్థన చేసినట్టు బాగా విషయం, చాలా అద్భుతమైన విషయం. అందరం సంతోషించదగ్గ విషయం. తన ఆత్మీయ జీవితాన్ని ఎంతో పోషించే మాట చాలా దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఇంకా ఇలాగే కొనసాగాలని బాగా ప్రార్థన చేయడం ఎంత భయంకర పరిస్థితి వచ్చినా, ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా తన మాత్రం ఏం కాదన్నట్టు నిలబెడతాను దేవుడు. అట్లా చాలా సంతోషంగా చక్కగా దేవుడు మాట్లాడాడు. అలాగే చక్కగా మాట పట్టుకొని జీవించవచ్చు. అట్లాగే మరి ఇంకా ఇలాగే మీరందరూ కూడా వాక్యాలు చదువుకొని చక్కగా దేవుళ్ళు బలపరచబడి మిమ్మల్ని దేవుడు ఏ విధంగా బలపరుస్తున్నాడు అనే విషయాలు చక్కగా మీరు నోట్ బుక్స్ పెట్టుకొని చక్కగా రాసుకొని ప్రార్థన చేసుకొని ఇది మాత్రం క్లియర్ చేసుకోవాలి. కోరుకుంటూ చెప్పాలనుకున్నాను. మీకు తెలిసిన పేపర్లో 10 పాయింట్ రాస్తున్నారు కదా, దాంట్లో లోపాలు రాస్తున్నారు కదా, తర్వాత చిహ్నాలు రాస్తున్నారు కదా, ఆ తర్వాత ప్రార్థన అవసరాలు మీరు రాసుకున్న ప్రార్థన అవసరాలు ఇంకా చాలా రాశారు. పిల్లల కోసం అని చెప్పేసి, ఆరోగ్యాల కోసం రాశారు కదా. ఏ ప్రార్థన అవసరం అయితే రాసుకున్నారో వాటి కోసం రోజు మీరు ప్రార్థించాలి. రోజు ప్రార్థించాలి. ఏ రోజు కూడా మీరు మాత్రం ఆపద్దు. ఏ సమయంలో పర్లేదు. ఒకే అంశాన్ని మీకున్న అవసరం రోజు ప్రార్థన చేస్తూ ఉంటే మీరు చూడండి ఎటువంటి రిజల్ట్ వస్తుందో చూడండి. అందుకే మీరు మర్చిపోకుండా దాని మంచి కంటిన్యూ చేసుకోండి. మీకు దేవుడు చేయాల్సి చేసేస్తాను. ఏ రోజు మానదు. ఎక్కడున్నా సరే, ఏ ఊరిలో సరే ప్రార్థన చేయడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మనం చక్కగా చేసుకోవచ్చు. అందుకని మీకు చేసిందే చేయాలి అని గుర్తుండడం కోసం ఆ పేపర్లు రాయించాలి. చేసిన ప్రార్థన మళ్ళీ చేయాలి అది మర్చిపోవాలి. అందుకని మీకు ఇంకోటి కూడా నేను గుర్తు పెట్టాను. మీరు దేవుడు ఆదరించినట్టుగా అనిపిస్తే ఆ మాట కూడా మీరు ఏం చేయాలి, చక్కగా వాట్సాప్లో మీరు పెట్టండి. ఆదరించిన మాట అని చెప్పేసి చక్కగా పెట్టి ఈ సంవత్సరం అంతా ప్రభు మనం తప్పకుండా ఆదరిస్తాడు. మనం భయపడాల్సిన లేదు. అందరం కూడా ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. మరి సమయంలో వాసవి సాక్షి మొదటి సాక్షి సాక్ష్యం చెప్పాలనుకున్నా కానీ పోయిన వారం మేము ఆరాధన రాలేకపోయాం. ఈ వారం సాక్ష్యం ఏంటంటే నా లాస్ట్ వీక్లో రిజల్ట్స్ వచ్చినాయి, ఎగ్జామ్ రిజల్ట్స్. ఫస్ట్ స్కూల్ వాళ్ళు అన్నారు నీకు ర్యాంక్ వస్తేనే నెక్స్ట్ మేము చూడగలమని అన్నప్పుడు నేనేమో దేవుడికి బాగా ప్రార్థన చేసుకున్నాను. ఎగ్జామ్స్ అయిపోయింది. తర్వాత న్యూ ఇయర్ నుంచి వాగ్దానం తీసుకుంటే దేవుడు అన్నారు నీకు ఎలాంటి అవసరాలు అయినా సరే నాకు ప్రార్థన చేయి, నీకు అవన్నీ తీరుస్తాను అని వాగ్దానం వచ్చింది నాకు. దాన్ని పట్టుకొని ప్రార్థన చేసిన తర్వాత నాకు క్లాస్ ఫస్ట్ వచ్చిందని తెలిసింది. దీన్ని బట్టి దేవుడు సాక్షి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందుకుని ప్రభు యేసు తను అప్పగించిన రాత్రి ఒక రొట్టె తెచ్చుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకు నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నదే దీనిని చేయడం చెప్పును.
ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం కోసం మనం పరీక్షించుకుంటూ ప్రభు బలం మనం తీసుకున్నాం. స్తోత్రం ఆయన పరిశుద్ధ ప్రేమపడిందండి దేవ, మా జీవితాల్లో తండ్రి ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రభావ మేము ధైర్యంగా బ్రతుకుతూ మీ దగ్గరికి రావాలని ఇష్టపడతా ఉన్నాం. మేము ఈ లోకంలో మానవ జీవిత కాల పరిమితి చాలా తక్కువ ప్రభావ. ఈ తక్కువ కాలంలో కూడా ఎన్నో భయాలు ప్రభావ మనిషిని మాట్లాడుతూ ఉన్నాయి. అయితే ఆయన మీ కుమారుడు మాకు పంపించారు. ఆ రొట్టె వారు పుచ్చుకున్నప్పుడు వాళ్ళ హృదయాలు తెరవబడినట్లుగా చూసాం ప్రభావ. వారి కన్నులు ప్రకాశిస్తా ఉన్నాయి. అయ్యా అవును, ఇది నీ శరీరం ప్రభావ. నీ శరీరాన్ని ఎవరైతే పుచ్చుతున్నారో వాళ్ళ హృదయాన్ని బలపరచండి. ప్రతి భయం నుంచి విడిపించండి. నేను అతన్ని పరీక్షించుకుంటున్నాను. నేను మీ నామంలో మీరు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళకి రొట్టుకోవచ్చు. ఇప్పుడు వస్తారు పైకి తీసుకున్న వాళ్ళు కాస్త పైకి చూపించండి. సంవత్సరం మన లోపాలన్నీ సరి చేసుకుంటూ రావాలి. ఖచ్చితంగా 10 రూపాయలు పెట్టలేదని ఈ సంవత్సరం దేవుని హెల్ప్ ద్వారా 10 తీసేయాలి. మంచిగా హీరో వాళ్ళని ప్రార్థన చేసుకుంటూ ఉన్నది. దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన రొట్టె ద్రాక్షరసం ద్వారా దేవుడు మీకు ఎంతో సహాయం చేస్తాడు. చదువుకునే పిల్లలు చదువు మూసుకొని ఎడ్యుకేషన్ వారి కోసం ప్రార్థన చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ మీరు భయపడుతున్నారు, ఎక్కడెక్కడ టెన్షన్ పడుతున్నారు, ఏ వాగ్దానం ఇచ్చాడు అవన్నీ చెప్పి ప్రార్థన చేసుకుంటాను. ప్రభావ నీకు ఉపయోగపడే ప్రార్థనగా ఉండాలి. నా చదువు ద్వారా మహిమపరచాలి, నేను మీకు మహిమగా జీవించాలి. నా ఎంతో హెల్ప్ చేసి ప్రభావ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఆ ప్రకారంగా భోజనం పెట్టకుండా ఆయన ఎత్తుకొని ఈ ప్రార్థన నా రకమైన ప్రకటన మీరు దేని ప్రార్థనపడన్నా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు నేను చేయడం చెప్పాను. ప్రభు శరీరంలో వివేచింపగలిగిన రాగువాడు తనకు శిక్షాభివృద్ధి కలిగిన రావుతున్నాడు. ఇందువల్ల మీరు అనేక బలహీనలను రోగులు ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే నన్ను విమర్శించడం తీర్పు పొందకపోదు. స్తోత్రం ఆయన పరిశుద్ధుల ప్రయత్నండి. ఈ ద్రాక్షరసాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. మా అందరి జీవితాల్లో ప్రభావ ఇవి ఎంతో భయంకరంగా ఉండడానికి సహాయం చేయ ప్రభావ. అయ్యా ఆయన మరి ఈ సంవత్సరంలో మేము మా లోకాలను ఒకసారి ఆయన చెప్పుకుంటూ వచ్చినప్పుడు మాకు మేము అన్వయించుకున్నప్పుడు అయ్యా మీకు తీరడం చాలా అసాధ్యం ప్రభావ. అయితే మీకు అసాధ్యం ఏది లేదు ప్రభావ. నేను మాకు సహాయం చేస్తానని చెప్పారు, ఆదరిస్తానని చెప్పారు, ఆదరణ కలిగి ఉండమని చెప్పారు. అయ్యా తండ్రి అయ్యా ఇంకో ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తూ వచ్చాను. అయ్యా నిబ్బరం కలిగి ఉండమని కూడా చెప్పారయ్యా. ఈరోజైతే మీరు భయపడడం సాధిస్తున్నారయ్యా. మరి ఏ విషయం ద్వారా మీరు అంత భయంకర సిచ్యువేషన్లో కూడా ధైర్యంగా ఉండాలని మాకు నేర్పిస్తున్నారు. అయ్యా మా విశ్వాసం యొక్క ఛాయలు, మా విశ్వాసం యొక్క లెవెల్ ప్రభావ, మా విశ్వాసం యొక్క ఎదుగుదల ఇంకా ఎక్కువగా ఉండాలని ఉద్దేశంతో ప్రార్థన చేస్తూ అయ్యా మీకే కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీరు మా కొరకు చెందించిన ప్రశస్తమైన రక్తాన్ని అయ్యా మాకు మేము అన్వయించుకుంటూ కడిగి పవిత్రపరచవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ పుచ్చుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అట్లయితే ద్రాక్షరసం తీసుకున్నాం.
రక్తము 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 అమూల్యమైన వీటిలో ప్రార్థన చేసుకుంటూ చక్కగా ఉన్నాయి బలపరచబడుతూ వచ్చారు. అందరికీ ఒక ప్రార్థన చేస్తున్నాను. మొదలుగా కుటుంబాన్ని తీసుకొస్తున్నారయ్యా. ఇక్కడ ఆయన తండ్రి రవి యోగిత ప్రభా అలాగే జాన్సరాణి గారు పిల్లల ప్రభా ఎన్నో శుభ్రంగా కాబట్టి అట్లాగే ప్రభా మరి ఆయన తెచ్చాను బట్టి ఆయన కార్తీకాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు ప్రభా లక్ష్మీ గారిని బట్టి ఆయన ఆ సభ్యులు బాణుని బట్టి ఆయన కేవలం శిక్షణ బట్టి వీళ్ళందరినీ నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను. ఈ కుటుంబంలో ఇంకా రక్షణ లేని బిడ్డలు మీకు తెలిసా ఎవరో వాళ్ళందరూ చక్కగా రక్షణ పొందారయ్యా. మిమ్మల్ని ఎరిగి ఉన్నారు ప్రభా. లోకంలో ఉన్న ఆ యొక్క మనుషుల నుంచి వాళ్ళు బయటకు రావాలని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. వారు ఏం చేస్తున్నారు? ఎవరు ప్రభావ వారిని క్షమించి దయతో వారిని రక్షించుకోండి ప్రభావ. రక్షించబడిన బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. వారు చక్కగా ఆత్మీయంగా ఎదగాలి ప్రభావ. అన్ని విషయాలు ఎదిగి చక్కగా ప్రతించే కృపను అనుగ్రహించు ప్రభావ. అయ్యా వాళ్ళ పట్ల మీ చిత్తం జరిగించు ప్రభావ. ఆయన అయ్యా ఇంకో ప్రభావ చక్కగా నీ ఆత్మ మార్గంలో వారిని నడిపిస్తున్న విధానం కూడా మేము అయ్యా ఇంకో ఆయన వాళ్ళకి రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని ముందుగా మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. పిల్లల చదువుల్లో కూడా మీరు ఎంతగానో తోడ్పడండి ప్రభావ. మెయిన్స్ ఎగ్జామ్స్లో కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా. తనకు మరి దినదినం ధైర్యపరిచి తను ఏ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవుతుందో ఆ క్వశ్చన్స్ చక్కగా ఎగ్జామ్లో రావడానికి కావాల్సిన ఒక మంచి తోడులను గ్రహించాయి. దేవా మీకే స్తోత్రాలు. ధైర్యంగా మరి ఆయన ముందుకు వెళ్ళడానికి కూడా చూపించండి. ఇంకా మిగతా పిల్లల విషయంలో కూడా మరి ఎన్నోష్ కూడా మరి ఆ ప్యాడ్ చక్కగా కొట్టడానికి కావాల్సిన కృపను గ్రహించాయి. చిన్నపిల్లల నుంచే ప్రభావ వాళ్ళు మంచి మంచి పనులు నేర్చుకోవాలి. ఇంట్లో మరి చర్చిలో మంచి మంచి పనులు చేయడానికి వారిని కూరుకోవాలి. నిలబెట్టండి, సహాయం చేయండి అయ్యా. సండే స్కూల్ పరిచయం కూడా ఆశీర్వదించండి ప్రభావ. మెయిన్గా మరి రవి చేస్తున్న వ్యాపారాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి దేవ తను వెళుతున్న ప్రయాణాల్లో కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. ఇద్దరితో మాట్లాడేటప్పుడు వాడు వీరితో మాట్లాడేటప్పుడు అయ్యా ఇవ్వ ప్రభు మీరు చక్కగా ప్రొడక్ట్ చేయండి, సహాయం చేయండి అయ్యా. ప్రతి పరిస్థితుల్లో కూడా మీకు గొప్ప సహాయాన్ని తను పొందుకోవడానికి సహాయం చేయండి. మరి దినదినం నీ వాక్యం చేత ఆదరించండి, బలపరచండి. తను తీసుకున్న తీర్మానాలు లోపాలు అలాగే ప్రభా అయ్యా ఇంకో ప్రభావ మంచి మంచి ప్రార్థన అవసరం ప్రభావ అవన్నీ కూడా ప్రభావ చక్కగా నెరవేరడానికి సహాయం చేయండి అయ్యా. హెల్త్ విషయంలో ఆరోగ్య విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అలాగే మరి యోగితను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. న్యాయస్థానాన్ని గారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను మీ సన్నిధిలో. ఇలా ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభావ చక్కగా ఒకే దాని మీద నడిపించిన ఆయన ఏక మనసు ఏక ఆత్మతో నేను నింపి నడిపించవలసిందిగా వెళ్ళుకుంటున్నాను ప్రభావ. ఇంకొక ప్రకారం మరి ధనలక్ష్మి ప్రార్థన చేస్తున్నాను, శ్రీను కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మరి ప్రశాంతిని బట్టి ఆయన అలాగే కీర్తన అసలు ఉద్దేశంతో కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇంకో మరి శ్రీను కూడా ఆయన చేసేటువంటి పనిలో మంచి వివరాన్ని ధైర్యాన్ని గురించండి. అంతేకాదు ప్రభావ తను చదువుకున్న వాక్యాన్ని చేసుకునే ప్రార్థన ప్రభావ ఇంట్లో మరి ఆయన పిల్లల విషయం ఆయన అతను ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా చక్కగా మరి ఆయన ప్రార్థనాపూర్వకంగా ఒక్కొక్కటి తెలుసుకునే కృపను గ్రహించయ్యా. అయ్యా ఇంకో మంచిగా ఆయన అయ్యా ఇంకో మంచి భయంతో ఆ పిల్లలందరూ ఎదగడానికి సహాయం చేయ ప్రభావ. అయ్యా దేవుడు అంటే మా భయం అనే ఒక మంచి వాతావరణాన్ని ప్రభావ ఆ కుటుంబంలో నూతనంగా మీరు పుట్టించండి అయ్యా. అయ్యా ఇంకో ఈ భయాన్ని వాతావరణంగా అయ్యా ఇంకో ప్రభావ బయటకు కలిగి ఉంటా ఎంత మేలు ప్రభావ అయినా అది నిజంగా పిల్లలకు ఆశ్రయ స్థానం అని చెప్పావు ప్రభావ. అంటే కృపగా బిడ్డలు పెంచండి ఆయన. మరో ప్రశ్న ఆయన అయ్యా ఇంకో ప్రతిభ కొరకు ఆయన వాళ్ళ పిల్లలు ఇద్దరు కొరకు అయ్యా మన ఆన్లైన్ ప్రేయర్ ప్రార్థన చేస్తూ వచ్చాము ప్రభావ. ప్రైవేట్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, సువార్త కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రైవేట్ ప్రభుత్వం దర్శించండి అయ్యా. బిడ్డకు మంచి ఆరోగ్యం ప్రభావ. ఉంటున్న ప్రతి విధమైన ఇన్ఫెక్షన్ కూడా తొలగించండి, నింపండి, నిలబెట్టండి ఆయన తండ్రి అయ్యా. వాళ్ళ సువార్తను కూడా చక్కగా జ్ఞాపకం చేసుకోండి. ఆ ఏరియాలో ఇంకా ప్రభావ చాలా మంది కూడా చక్కగా ఆకర్షించబడడానికి కూడా చూపించండి అయ్యా. మీరే బలపరచండి. అలాగే ప్రభావ అయ్యా మరి ఆ ఏరియాలో ఉంటున్న మరి ఆ యొక్క శ్రేష్ఠ కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అయ్యా మరి తన పిల్లల పాప కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ భర్త కొరకు, వాళ్ళ అత్తయ్య కొరకు, వాళ్ళ మామయ్య కొరకు ముఖ్యంగా వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ నాన్న కోసం ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళందరూ ఒక్కసారి ఆకర్షించండి అయ్యా. దేవాన్ని ఆకర్షిస్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారయ్యా. నువ్వు ఆకర్షిస్తే కానీ వాళ్ళు రాదు ప్రభావ. అయ్యా మీ ఆకర్షణ ఆ కుటుంబంలో ఉండాలి, నీ ఆదరణ ఆ కుటుంబంలో దొరికినట్టుగా సహాయం చేయండి అయ్యా. అలాగే ప్రభా ధనలక్ష్మి, మాధుర్య, వాసవి కొరకు వాళ్ళ అమ్మగారు అపరాధ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి ధనలక్ష్మి కొరకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. పిల్లల చదువు కొరకు, పిల్లల ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మన ఆన్లైన్ ప్రేయర్ వాసవి కోసం ప్రార్థన చేశాను ప్రభావ. మరొకసారి నేను ప్రార్థన చేస్తున్నాను. వాసవిని మీరు దర్శించి తనకు మంచి హెల్త్ని ఇవ్వండి ప్రభావ. ఆయన మీకే స్తోత్రాలు అయ్యా. వారితో ప్రతి స్ట్రగుల్లో మీరు సహాయపడుతున్నట్టుగా ప్రార్థన చేస్తున్నాను ప్రభావ.
అయ్యా ఇంకొక రజిత, జయదీప్, వీక్షిత, జెసికా ప్రార్థన చేస్తున్న సన్నిధిలో మీరే కొంచెం కుటుంబాన్ని జ్ఞాపకం. జయదీప్ ఇంకా తన ప్రార్థనా జీవితాన్ని ఇంకా మినిమం 2 గంటలు మ్యాక్సిమం ఎంతైనా పర్లేదు ప్రభావ నాయన. ఇక తగ్గిపోకుండా బాగా ప్రార్థన చేసుకోవాలి అయ్యా. అలా ప్రార్థన చేస్తూ బలపరచబడడానికి సహాయం చేయండి అయ్యా. ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చండి అయ్యా. మరి మంచి అయ్యా ఇంకో కృపలను కుటుంబంలో విస్తరణ చేయండి అయ్యా. అయ్యా ఇంకొక రచిత కూడా హెల్త్ కండిషన్స్ లో ప్రభావ తను చాలా మరి అనుకోడిపోతా ఉన్నారు. ఎంతగా నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీరు కృప చూపించండి, బలపరచండి అయ్యా. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభావం ఇక్కడ వచ్చిన బిడ్డలు కూడా ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఇక్కడ మరి కేంద్రంగా తీసుకున్నప్పుడు రాజు గారిని జ్ఞాపకం చేసుకుయ్యా. వాడి మెసేజ్ని బట్టి వాడి పిల్లలను బట్టి అయ్యా ఇది మరొకగా ప్రార్థన వాళ్ళు కూడా చక్కగా ఇంకా చక్కగా మేము తెలుసుకునే యేసుక్రీస్తు ప్రభావం తెలుసుకుని మంచి కొద్దిగా ప్రభావ ఆ కుటుంబంలో నూతనంగా ఇవ్వండి అయ్యా. అనేక విషయాలు చక్కగా తెలుసుకొని ఇతరులకు మాదిరికరంగా ఆశీర్వదకరంగా ఆ కుటుంబాన్ని పుస్తరాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఆదివారం నాడు జోసెఫ్, అభిషేక్ అలాగే ఆ పిల్లలు ప్రభావ వచ్చిన ఆయన ప్రభావం ప్రాక్టీస్ చేస్తుండగా ప్రభావ ఆ పిల్లలు మీరు ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళకి నిజంగా మంచి జ్ఞానం ఇవ్వండి అయ్యా. ఈ పనిలో ప్రభావ వాళ్ళకి మంచి క్వాలిటీ ప్రభావ అయ్యా మీరు అనుగ్రహించి చక్కగా నడిపించండి అయ్యా. తండ్రి మీకే స్తోత్రాలు, తండ్రి నీకే వందనాలు. నన్ను కూడా జ్ఞాపకం 21వ తారీఖు మైలవరంలో జరిగే ఎగ్జామ్ కూడా జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి అయ్యా. మెయిన్స్ ఎగ్జామ్ దర్శించండి అయ్యా. మేము ప్రార్థన చేస్తున్నాం మీ సన్నిధిలో మీరు తప్పకుండా సహాయం చేయగలరు నమ్ముతూ ప్రార్థన చేస్తున్నాను. మా సహాయం మీరే ప్రభావ, మీరే మా ఆధారాలను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిలబడి ప్రార్థన చేసుకుంటాం. యేసు రాజుగా వస్తున్నాడు. ప్రారంభిస్తున్నాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు
విజయవాడ ఉదయం 11 గంటలకు మనం ప్రయత్నం చేద్దాం. మ్యాక్సిమం 11 గంటలు స్టార్ట్ చేస్తాం అనమాట. 11 గంటలు నోట్ చేసుకుంటాం టైం. ఈ వీక్లో ఏంటంటే ఈ ఒక ప్రార్థన అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం చాలా మంది సెలవులకు వెళ్ళిపోతున్నారు అందరూ. అదే చెప్పేసి ఈ వీక్ అంతా మనం సెలవు తీసుకుంటాం అందరూ. ఫ్రెండ్స్ పెట్టాలని జస్ట్ చిన్న ఆలోచన వచ్చిందనమాట. కానీ ఎవరు అవైలబుల్గా ఉండాలి. అంటే మన సెలవులు అంటే మనం ప్రార్థన పెట్టుకుంటాం. వాళ్ళందరూ సెలవులు ఎప్పుడు దొరకదు క్లాస్. ఎప్పుడన్నా ఒక రోజు 2 రోజులు ఇట్లా సెలవులకు మనం ఉపయోగించుకోవడానికి మనందరం కలిసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అందరం కలిసి సెలవులప్పుడు ఏం చేద్దాం విషయం. ఎందుకంటే మ్యాక్సిమం మనం ఎక్కడికి వెళ్ళి ఆళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉండటం కంటే కూడా అందరం కలిసి ఒక ఏరియా ఇక్కడే ఇక అసలు అటు ఇటు అనుకుంటే ఇక్కడ ఫిక్స్ అయిపోవాలన్నమాట. వచ్చేవాడు ఇక్కడ ఊరికి అందరినట్టుగా వచ్చి చక్కగా అలాగే తెచ్చి కింద కూర్చొని స్నానాలు చేయడం చక్కగా ప్రార్థన. అప్పుడేంటంటే మనకి ఉదయకాల ప్రార్థనలు అంటే ఉదయకాలం ఒక మెసేజ్ ఉంటుంది. ఇలా ఆశ ఉన్నాను నేను ఉదయకాలం ఒక మెసేజ్ అలా పట్టించుకుంటే మనం అంటే 10 స్టార్ట్ అయిపోయింది కదా. ఆ మీటింగ్లో ఉంటే అయిపోగానే మళ్ళీ సాయంత్రం ఆ మీటింగ్ మధ్యలో స్నాక్స్ ఇచ్చేసి అక్కడ మొత్తం 4 మెసేజ్ ఇవ్వాలన్నమాట. రోజుకి రాదన్నమాట. ఉదయకాల ప్రార్థన అట్లా అందరికి ఫిక్స్ అయిపోతే అది మనకు బాగుంటుంది అన్నమాట. ప్రార్థన చేయించడం, ఎవరొస్తున్న పిల్లలను డివైడ్ చేసేసి వాళ్ళకి చిన్న ప్లానింగ్ ఉందన్నమాట. అప్పుడు మనకి ఏంటంటే ఇలా 3 రోజులు మనకు చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. అప్పుడు ఎక్కడో అందరూ వచ్చేసారన్నమాట ఖచ్చితంగా. అది కూడా మన త్వరలో తప్పకుండా దేవుడు చేయాలని ప్రార్థన చాలా ఆలోచనలు ఉన్నాయి. అయితే మనం ఏంటంటే ప్రార్థన చేస్తున్నప్పుడు అవైలబిలిటీ బట్టి దేవుడు జరిగిస్తాడు ఖచ్చితంగా. ఒకేసారి జరిగించకపోయినా నిదానంగా దేవుడు క్రమంగా ఒకటొకటి జరిగిస్తున్నాడు. అందుకని మీరు ప్రార్థన చేయండి. ప్రస్తుతానికి రేపు మాత్రం శ్రీనివాళ్ళ ప్రార్థన ఉంది. మనకి ఈ వీక్లో మళ్ళీ ఆదివారం కలుసుకుంటున్నాం. ఆదివారం కలుసుకుంటున్నాం. ప్రార్థన చేయడం తప్పకుండా మళ్ళీ ఈ మధ్యలో ఊడికినట్టే మరి మీరు ఇండివిజువల్గా ప్రార్థన చేసుకుంటున్నాం. మన ప్రార్థనలో ఇక్కడ నేను మళ్ళీ ఆదివారం కలుసుకుంటాం. మీకు శుక్రవారం శనివారం కూడా ఇంకా క్యాన్సర్ అనమాట. శుక్రవారం శనివారం కాబట్టి పెట్టుకొని మళ్ళీ ఆదివారం కలుసుకుందాం. రేపు మాత్రం కలుసుకుందాం. స్తోత్రం నాయన పరిశుద్ధ ప్రేమల తండ్రి నీకే వందనాలు. స్తోత్రం నాయన పరిశుద్ధమైన పర్వత దేవ నీకే స్తోత్రాలు. పరమదేవుడు అని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. న్యాయంగా ప్రభా మరి సమయంలో ముఖ్యంగా స్థితిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ వారంలో జరిగే నాయన ప్రతి పరిస్థితులు కూడా జ్ఞాపకం చేసుకోండి. రేపు జరిగే కొడుకుని బట్టి మళ్ళీ ఆదివారం జరిగే ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు. ఈ వీక్లో ప్రభావ మేము చక్కగా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయ ప్రభావ. వ్యక్తిగతంగా మీరు ఎక్కువ నీతో స్పెండ్ చేసే గ్రహించండి. ఈ మధ్యలో ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా జ్ఞానం చేసుకోవడానికి ప్లాన్గా ముందుకెళ్ళడానికి మీరు చూపించండి. అయ్యా ఆత్మచేత మీ కార్యాన్ని మీ పక్షాన్ని జరిగించుకున్నాయా తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు. మీ చేత మీరు తారపడడం కూడా జ్ఞాపకం చేసుకోయా తండ్రి. ఆ విషయం ప్రార్థన చేస్తుండగా మీ కృపా వాతావరణాన్ని అనుగ్రహించండి. అయ్యా ఇంకో ప్రభావ సంపూర్తి అయిన జీవాన్ని మాకు ఇచ్చి నడిపించి మీరే మనం తెచ్చుకొని మానవులకు ఆశీర్వదించండి. తిరిగి ఎవరికి వారుగా మీ సహాయాన్ని మాతో ఉంచి ఆ మహిమ కనితానికి ప్రభావం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం నడిపించుకున్నాక. ఆమేన్.